నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం పెన్షన్లను 3000 చేసింది. మేము వచ్చి రాగానే పెన్షన్లను 4000కు పెంచామని వెల్లడి. శనివారం నుంచి ఏపీలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. నిమిషం ఆలస్యమైన కేంద్రంలోనికి అనుమతించమని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం. తిరుపతి నగరంలో అనుమతులు లేని భవనాల నిర్మాణాలు జరగకుండా చూడాలి. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి. టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. దీనిలో భాగంగా కల్లుగీత కార్మికుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వటం లేదన్నారు. గత ప్రభుత్వం పెన్షన్లను 3000 చేసిందని, మేము వచ్చి రాగానే పెన్షన్లను 4000కు పెంచామని సీఎం అన్నారు. గడిచిన 5 ఏళ్లు ప్రజలు అనేక బాధలు పడ్డారని, మా ప్రభుత్వం అప్పు కోసం ప్రయత్నిస్తే ఏపీకి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మేము ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని అన్నారు. 1వ తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని, ఈ ఏడాది 3 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టామని తెలిపారు. రాష్ట్రంపై 10 లక్షల కోట్లు అప్పు ఉందని వెల్లడించారు. ఒకవైపు అప్పులకు వడ్డీ కడుతూనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి కొనసాగించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2014లో 200 ఉండే పింఛన్ని 4000, 6000, 10,000, 15,000 చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత పెద్ద ఎత్తున ఏ కార్యక్రమం లేదు. నెలకు దగ్గర 2,800 కోట్లు ఖర్చు పెడుతున్నాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పెట్టే డబ్బులు కూడా మీరు ఒక్కసారి చూస్తే, మొదటి తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి. మా పేదవాళ్ళకి పెద్ద కొడుగ్గా నేను కష్టపడి మీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాను. ఒక్కోసారి తల్లిదండ్రులు మర్చిపోతారు, కొడుకులు కూడా మిమ్మల్ని చూసుకోరు. ఇక్కడ ఒక కేసు కూడా ఉంది, మీకు అందరికీ చెప్పాలి. ఆ కేసు చూస్తే 2 చిన్నారులు నా పక్కన కూర్చున్నారు. వాళ్ళ అమ్మమ్మ కూడా కూర్చున్నది అక్కడే. తండ్రి ముందు వేరే వాళ్ళ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 పిల్లలను వదిలిపెట్టి తల్లి కూడా వేరే వాళ్ళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అది చూసినప్పుడు వాళ్ళకు మానవత్వం ఎట్లొచ్చిందో నాకు తెలియదు. బాధ్యత కూడా లేకుండా పోయారు. అలాంటి సమయంలో వాళ్ళ అమ్మమ్మ, నేను ఈ పిల్లల్ని చదివించాలి, నేను లేకపోతే వీళ్ళు అనాథలైపోతారని బాధ్యత తీసుకున్న ఆవిడ్ని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అభినందించాలి. కన్న కూతురు బారిపోయింది స్వార్థంతో, అల్లుడు బారిపోయాడు స్వార్థంతో, కానీ అమ్మమ్మ మాత్రం నేనున్నానని బాధ్యతగా ముందుకొచ్చింది. ఆవిడికి మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఇది భారతదేశంలో విలువలకు మారు పేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను అది ఆలోచించిన తర్వాత వాళ్ళిద్దరికీ ఏ విధంగా చేయాలనో ఆలోచించాను. ఆవిడికి ఇల్లు కూడా లేదు. ఇమ్మీడియట్గా నేను ఎక్కడైతే హెలికాప్టర్ దిగానో అక్కడ ఇంటి జాగా ఇచ్చి 1 సంవత్సరం లోపల ఇల్లు కట్టిస్తున్నాను. ఒక 2 ఆవులు పట్టించి నెలకు ఒక 15 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా ఆవిడికి నేను సహాయం చేస్తున్నాను. ఇంకొక పక్క 2 పిల్లలకి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వాళ్ళని చదివించి ప్రయోజకులు చేయాలని, ఉచితంగా చదివించాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. తండ్రి తల్లి బాధ్యత లేకుండా పోయారు. బాధ్యత కలిగిన వాళ్ళ కుటుంబానికి పెద్దగా నేను ఈ బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2రికి కూడా నెలకు 4,000 రూపాయలు ఒక 6 నెలలు ఇస్తాం. అది కూడా ఉపయోగపడుతుంది. ఉచితంగా చదివిస్తాం. వాళ్ళిద్దరిని ప్రయోజకులు చేసే బాధ్యత
ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి నగరంలో అనుమతులు లేని భవనాల నిర్మాణాలు జరగకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలోని 19వ వార్డు కార్పొరేటర్ ఆర్ఎన్ సంధ్య, ఇంజనీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి న్యూ బాలాజీ కాలనీ, టీటీడీ ఫ్లాట్స్, ఎస్కేడి నగర్, వైకుంఠపురం పార్క్, రాస్ బిల్డింగ్, తహసీల్దార్ కార్యాలయం రోడ్డు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను, భవన నిర్మాణ అనుమతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు నిత్యం ఆయా వార్డుల్లో పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఏవైనా కొత్తగా నిర్మాణాలు జరుగుతూ ఉంటే అనుమతులు పరిశీలించాలని అన్నారు. భవన నిర్మాణాల్లో ప్లాన్లోని నిబంధనలను అతిక్రమించినా వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని హెల్త్ అధికారులను ఆదేశించారు. మురుగునీటి కాలువల్లో చెత్త తొలగించాలని, మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈలు మహేష్, లలిత, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. ఏపీలో శనివారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలో శనివారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోనికి అనుమతించమని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లాలో మొత్తం 86 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటి సంవత్సరానికి సంబంధించి 32,213 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. తన గానామృతంతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఘంటసాలపై అమితమైన అభిమానం కలిగిన అభిమానులు, కళాకారులు ప్రతి నెల 1వ తేదీన తిరుపతిలోని ఘంటసాల విగ్రహానికి నివాళులర్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా శనివారం ఉదయం ఘంటసాల అభిమానులు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కళాకారిణి విక్రమ్ స్వామికి ఘంటసాల పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల తన మధురమైన గానంతో అనేక పాటలను పాడి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన పాటల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, తిరుమలయ్య, రామచంద్ర, కొట్టే సుబ్రహ్మణ్యం, వాసు, బ్రహ్మానందం, విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి అన్నమాచార్య మహానుభావుడు పుట్టినటువంటి పుణ్యక్షేత్రాల్లో ఘంటసాల కాశ్య విగ్రహం దగ్గర ఘంటసాల అభిమానుల్ని ప్రతి నెల 1వ తేదీన సన్మానించడం ఈ రాయలసీమ కళాకారులు ఆనవాయితీగా పెట్టుకుని ఈరోజు ఘంటసాల అభిమాని విక్రమ స్వామిని ఘనంగా దుస్సాలతో సన్మానించి ఘంటసాలకి మీద కలటువంటి అభిమానాన్ని చాటుకున్నందుకు రంగకృష్ణ కళాకారులందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెల జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఘంటసాల యొక్క అమరగాయకుని స్మరించుకోవాల్సిన వెంటనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రాయలసీమ రంగస్థల కళాకారులని అమర గాయకుడు ఘంటసాల గారు అభిమాని నాకు ఈరోజు సన్మానం చేశారు. రాయలసీమ రంగస్థల గోపీనాథ్ గారు ఈరోజు నాకు సన్మానం చేశారు. ఇది నాకు చాలా సంతోషం. మరువలేని అనుభూతి. ఈ అనుభూతిని ఇలా ఘంటసాల గారి 1వ తేదీ గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల తప్పకుండా ఒక్కొక్క అభిమానిని సన్మానించుకోవడం ఆనవాయితీగా ఉంది. ఆ క్రమంలో ఈరోజు విక్రమ స్వామిని దుస్సాలతో సత్కరించి ఇది చేసుకున్నాం. ప్రతి నెల తప్పకుండా మన గోపీనాథ్ రెడ్డి గారు చేస్తున్నారు. అందరూ ఒక్కొక్క నెల ఒక్కొక్క అభిమాన్ని సన్మానించుకోవడం ఆనవాయితీ. దానివల్ల
ఘంటసాల కీర్తి ప్రతిష్ట ఇంకా చాలా ఎదుగుతుంది. ఆయన నడయాడే శ్రీనివాసుడికి వెంకటేశ్వర స్వామికి ఎన్నో పాటలు పాడి తర్వాత సినిమా సాహిత్యంలో కూడా బాగా పాడి పెద్దగా ఇదైంది. ఈరోజు కూడా మరపురాని సంఘటన ఏమంటే ఘంటసాల అని అందరూ ఘంటసాల వెంకటేశ్వరరావు అని ఇది దాని భాగ్యం మన గోపినాథ్ రెడ్డి గారు ఈ నెల 1వ నెల ఎవరో ఒకరు సన్మానించడం. ఆ క్రమంలో మన విక్రమస్వామిని ఈరోజు విషయాలతో సత్కరించి మనం అందరూ చేసుకున్నాం. జై ఘంటసాల, జై ఘంటసాల. శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామస్మరణతో మారుమోగింది. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనను ఆలపించారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనను ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపినాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథరెడ్డి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు విక్రమ్ స్వామి. నేను తిరుపతిలో పుట్టాను, తిరుపతిలో పెరిగాను. ఈ నగర సంకీర్తన శనివారం ఇప్పుడు 1 సంవత్సరం 2 నెలలుగా ఈ నగర సంకీర్తన జరుగుతుంది. ముందు 7 మందితో ప్రారంభించిన ఈ నగర సంకీర్తన ఇప్పుడు 100 మంది వస్తున్నారు. మీరందరూ వచ్చి ఈ నగర సంకీర్తనలో పాల్గొంటే ఆరోగ్యము, ఔషధ్యము అన్నీ వస్తుందని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి పుణ్యక్షేత్రం నందు గోవిందల స్వామి గుడి దగ్గర ఈ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని పురమాడ వీధులలో ఉదయాన్నే ప్రాతకాలం ముందు వచ్చి 5 గంటల నుంచి 6 గంటల దాకా ఈ తిరుపతి పుర ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భక్తి కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకుపోవాలని, ఈ కార్యక్రమాన్ని రాయలసీమ రంగస్థల చైర్మన్ అయినటువంటి గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది ఇంకా ఎంతో ముందుకు తీసుకుని పోవాలని మా భజన మండలి తరఫున మరియు భక్త బృందం తరఫున కోరుకుంటూ ఈ భజనలో పాల్గొనే భక్తాదులందరికీ ఏడుకొండల వెంకన్న ఆయురారోగ్య భాగ్యములు ఇచ్చి కాసి రక్షించాలని మరి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈ సనాతన భజన కార్యక్రమంలో సినీ నటుడు వైసీపీ హయాంలో ఏపీ ఏఎఫ్డి చైర్మన్ గా పనిచేసిన పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. కులాలు, వర్గాలపై గత ఏడాది పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల మీద ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఓబులవారిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి తాజాగా ఆయనను అరెస్టు చేశారు. ఆయనను అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిస్తే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో రాజంపేట సబ్ జైల్లో మార్చి 12వ తేదీ వరకు పోసాని కృష్ణమురళి రిమాండ్ ఖైదీగా ఉండాల్సి ఉంది. అయితే రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానికి స్వల్ప అస్వస్థత ఏర్పడినట్లు తెలుస్తోంది. నిజానికి గతం నుండి గుండెకి సంబంధించిన జబ్బుతో పోసాని కృష్ణమురళి బాధపడుతున్నారు. నిన్న పోసాని కృష్ణమురళి విరోచనాలకు గురవటంతో ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు పోలీసులు. పోసాని కృష్ణమురళికి అక్కడి వైద్యులు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ పరీక్షలలో ఆయన ఆరోగ్యంలో స్వల్ప తేడా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కి పోలీసులు తరలించారు. శనివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి మెహరీన్ దర్శించుకున్నారు. శనివారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే తిరుమల శ్రీవారిని మజాకా చిత్ర బృందం దర్శించుకుంది. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు సందీప్ కిషన్, దర్శకుడు త్రినాథరావు,
రాజేష్ దండా తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గత 15 ఏళ్ళ సినిమా ప్రయాణంలో ప్రతి సంవత్సరం ప్రతి సినిమాకి నాకు వెంకటేశ్వర స్వామి తోడున్నారు. ఈసారి నా 30వ సినిమాని వచ్చేసరికి నాకు దేవుడి దయ వలన నాకు ప్రసన్న గారు, త్రినాథ్ గారు, అనిల్ గారు, రాజా గారు అందరూ కలిసి సినిమా కుదిరారు. మజాక్ అనే సినిమా మొత్తం ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా సంతోషంగా నవ్వుకోగలిగే సినిమా అండి. ఒక బూతో, ఒక చెడు సీనో, ఒక చెడు ఫ్రేమో కూడా లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేసుకోగలిగే సినిమా. నేను లోపలికి తిరుపతి వచ్చి కొండ ఎక్కువ వచ్చానండి. ఎక్కి కింద నుంచి పైకి వచ్చేదాకా, గుడి నుంచి బయటకు వచ్చే వరకు అట్లీస్ట్ 200 మంది సినిమా చూసిన వాళ్ళు కంగ్రాచులేషన్, సినిమా చాలా బాగుందని చెప్పారు. అదే స్వామి ఇచ్చిన అతిపెద్ద ఆశీస్సులు నేను నమ్ముతున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు తోడు ఉండాలి. మజాక సినిమా తప్పకుండా థియేటర్గా చూడండి, మీ ఫ్యామిలీతో పాటు చూడండి. మీ అందరికీ బాగా నచ్చే సినిమా అవుతుందని నా గట్టి నమ్మకం. ఇప్పుడు మజాక అయిపోయి రిలీజ్ ఉంది కదా, నెక్స్ట్ బైలింగ్వల్ షూట్ చేస్తానండి. మన తలపతి విజయ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ సన్ సంజయ్, అతని డైరెక్షన్ డెబ్యూ ఇంకా టైటిల్ బెట్ల షూటింగ్ మొదలైపోయింది. బట్ ఫస్ట్ మజాకా థియేటర్ని శుభ్రంగా అందరూ చూడండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి దాంట్లో చెడు మంచి ఉంటుంది, అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా చెడు మంచి ఉంటుంది. అలాగే మా సినిమాకి కూడా 80% చాలా మంచి ఉంది, 20% చెడు ఉంది. ఆ చెడుని దాటి మంచిగా వెళ్ళాలంటే మీ సపోర్టు, దేవుడి సపోర్టు కావాలి. ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ. సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఉప్పల దడియం రాజీవ్ శర్మ జన్మదిన వేడుకలను చిగోరా ఆధ్వర్యంలో సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండ రామాలయ దక్షిణ మాడవీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో కేంద్ర వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మరియు రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్ట్, ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఉప్పల దడియం రాజీవ్ శర్మ జన్మదిన వేడుకలను చిగోరా ఆధ్వర్యంలో సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ శర్మను పుష్పమాల అంకృతులను చేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిత్రపు హనుమంతరావు, గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తన వాక్చతురతో, అద్భుతమైన వ్యాఖ్యానంతో అనేక అంశాలను మీడియాలో ప్రదర్శిస్తూ సమాజానికి సేవలందిస్తున్న జర్నలిస్ట్ రాజీవ్ శర్మ 100 సంవత్సరాలు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం సభ్యులు శ్రీనివాసమూర్తి, జనసేన పార్టీ నాయకురాలు భాగవతుల జయలక్ష్మి, అపర్ణ, లీలావతి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ ఉప్పల దడియం రాజీవ్ శర్మ అన్నగారికి ఈరోజు జన్మదినం. రాజీవ్ శర్మ అన్నగారి జన్మదిన సందర్భంగా కళాకారులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు, చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం సభ్యులు సమక్షంలో ఈరోజు రాజీవ్ శర్మ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ రాజీవ్ శర్మ గారు కొత్త కథనాలతో తిరుపతిలో ప్రజలకు నిత్యం కొత్త పథకాలను, గవర్నమెంట్ పథకాలను కానీ, ఇలాగే సేవా కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి ఆయన కృష్ణతేజ ఛానల్లో ఉండి ప్రజలకు ఆయన నాడిని వినిపిస్తున్నారు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో మరెన్నో జన్మదినాలు జరుపుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మిత్రులు అందరికీ కలనాలికగా ఉండి కృష్ణతేజ ఛానల్లో ఈరోజు ఉప్పల దడియం రాజీవ్ శర్మ గారి జన్మదినోత్సవాన్ని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో రాయలసీమ ప్రజలందరి సమక్షంలో ఈరోజు వారి జన్మదినోత్సవం చిగోరా ఆధ్యాత్మిక సేవా మేము సత్కరించి వారిని సత్కరించే వారు మరింత కాలంలో ముందు ఆ సర్వేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈ వెంకటేశ్వర స్వామి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, వారు ఒక ఛానల్లో ఛానల్ అధిపతి కావాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం పెన్షన్లను 3000 చేసింది, మేము వచ్చి రాగానే పెన్షన్లను 4000కు పెంచామని వెల్లడి.
శనివారం నుంచి ఏపీలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. నిమిషం ఆలస్యమైన కేంద్రంలోనికి అనుమతించమని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం. తిరుపతి నగరంలో అనుమతులు లేని భవనాల నిర్మాణాలు జరగకుండా చూడాలి. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి. టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.